హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఒక్క కంఫర్ట్‌తో మనం అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అస్సలు మనకు తెలియదనమాట ఇన్ని రోజులు. ఇవి మనం ఓన్లీ బట్టలకు మాత్రం యూజ్ చేయడం మాత్రం తెలుసు మనకు. కానీ వీటితో అనేక లాభాలున్నాయండి. తప్పకుండా ట్రై చేసేయండి. అంతేకాదు దీని నుంచి మనకు చాలా మనీ అనేది సేవింగ్ అవుతుందనమాట. మనం ఎక్కువగా ఏవేవో కొనేస్తూ ఉంటాము బయట. అలా ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా ఈ ఒక్క లిక్విడ్‌తో మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చనమాట. ఈ కంఫర్ట్‌తో మన ఇంటికి 7 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసేయండి అండ్ మనీ సేవ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే చివర్లో. ఇప్పుడు టిప్ 1 అండి. ఇలా నేను కొద్దిగా కాటన్ తీసుకున్నానండి. పత్తి ఇలా ఫ్లాట్‌గా చేసుకొని పత్తిని ఇలా కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అంటే కిచెన్‌లో లేదా బాత్రూమ్‌లో లేదా మన కబోర్డ్‌లో ఉండి శారీస్ ఉన్న దగ్గర ఒక చోటు అంటే బట్టలు తగలకుండా ఒక చోటు మనం ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదన్నమాట. 15 డేస్ వరకు ఈ స్మెల్ అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచి టిప్ అన్నమాట. ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకు మనీ సేవింగ్ అవుతుంది. ముఖ్యంగా బాత్రూమ్స్‌లో బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా ఇలా కాటన్‌లో కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేసి ఇలా మనం బాత్రూమ్‌లో ఒక చోట ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదన్నమాట. చాలా సువాసనగా ఉంటుంది. బట్టల స్మెల్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి యూస్‌ఫుల్ టిప్ అన్నమాట. సెకండ్ టిప్ అండి. ఇలా నేను ఇవన్నీ తీసుకున్నానండి. ఇవైతే పెద్ద యాలక్కి, లవంగాలు, పట్ట, చిన్న యాలక్కి, కొద్దిగా పచ్చకర్పూరం అండి. ఇలా అన్నీ మనం తీసుకొని వీటిని మెత్తటి పొడి చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా పొడిగా చేసుకున్నాను. తరువాత ఇక్కడ వాడి పడేసిన ఇలా మస్కిటో కాయిల్ డబ్బా ఒకటి తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి ఇలా నేను ఆరబెట్టుకున్నాను. ఇలా మనం తీసుకొని ఓపెన్ చేసుకొని మూత ఇలా ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అంతా. ఇలా పొడి అంతా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను హాఫ్ కప్ కంఫర్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను నిండుగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్. ఇలా మనం బాగా షేక్ చేసుకొని ఇక మనం దీన్ని మూత మూసుకోవడమే అండి. ఇక దీన్ని ప్లగ్‌లో పెట్టుకొని ఆన్ చేసుకోవడమే అండి. మంచి రూమ్ ఫ్రెషనర్‌గా ఉంటుంది. మనం బయట షాప్స్‌లో ఎక్కువగా హై కాస్ట్‌లీ రూమ్ ఫ్రెషనర్ వాడుతూ ఉంటాము. మనకు మనీ కూడా చాలా వేస్ట్ అవుతుందన్నమాట. చాలా సింపుల్‌గా కంఫర్ట్‌తో మరియు వీటితో చాలా సింపుల్‌గా మంచి రూమ్ ఫ్రెషనర్ మనం తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసేయండి. మూడవ టిప్ అండి. ఇలా నేను ఒక టిష్యూ పేపర్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా ఇలా కంఫర్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఎందుకంటే మనం ఇలా చిన్న పిల్లలకు షూస్ మనం ఎక్కువగా వేసి పంపిస్తూ ఉంటాము స్కూల్‌కైతే. అవి ఈవినింగ్ వరకు వాసన వచ్చేస్తుందనమాట. మనం చాలా సింపుల్‌గా ఇలా ఈ టిష్యూ పేపర్‌లో కొద్దిగా ఇలా కంఫర్ట్ యాడ్ చేసి ఇలా మనం ఫోల్డ్ చేసి లోపల ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదన్నమాట. చాలా సింపుల్‌గా ఇలా మనం కంఫర్ట్ యాడ్ చేసి టిష్యూ పేపర్‌లో ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసేయండి. అంతేకాదు ఇది కేవలం ఇలా షూస్‌కే కాదండి. మనం కబోర్డ్‌లో కూడా ఇలా మనం ఒక దగ్గర ఈ టిష్యూ పేపర్‌ని పెట్టేయొచ్చండి. వాసన అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నాలుగవ టిప్ అండి. ఇలా నేను ఒక కప్పులో ఇలా 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి. షుగర్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ ఇలా నేను కంఫర్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి మనం స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలండి. కంఫర్ట్ మరియు షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేటట్లు మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను బాటిల్ క్యాప్స్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇలా మనం ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎన్ని క్యాప్స్ ఉంటే అన్ని ఇలా మనం తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇలా అంతా మనం తయారు చేసుకొని దీనైతే మనకు ఎక్కడ బ్యాడ్ స్మెల్ ఉంటుందో అక్కడ మనం దీన్ని పెట్టుకోవచ్చండి. అంటే కిచెన్ దగ్గర మరియు బాత్రూమ్స్‌లో ఇంకొకటి మనం హాల్స్‌లో ఇలా మనం ఫ్రిడ్జ్ మీద ఇలా మనం పెట్టేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. మంచి సువాసనగా ఉంటుంది. మనం దీన్ని ఒక్క దగ్గర ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి.
ఐదో టిప్ అండి. ఇలా నేను ఒక బౌల్‌లో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇలా కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేశానండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో ఇలా ఈ వాటర్‌లో కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేసి ఇలా మనం క్లీన్ చేయడం వల్ల చాలా బావుంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఈ వాటర్‌ను మనం డైనింగ్ టేబుల్ మీద క్లీన్ చేసేటప్పుడు, మరియు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు, మరియు స్టవ్ ఇలా కిచెన్ టైల్స్ మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా వాటర్‌లో కంఫర్ట్ యాడ్ చేసి మనం తుడుచుకోవడం వల్ల చాలా నీట్‌గా ఉంటుంది. అంతేకాదు వాసన కూడా చాలా బావుంటుందండి. బ్యాడ్ స్మెల్ రాదనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఆరవ టిప్ అండి. ఇలా నేను కొద్దిగా బకెట్‌లో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి చేతిలో. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇల్లు తుడిచేటప్పుడు ఇలా మనం కొద్దిగా వాటర్‌లో ఇలా కంఫర్ట్ యాడ్ చేసి తుడచడం వల్ల చాలా నీట్‌గా ఉంటుంది. మరియు వాసన అయితే చాలా అదిరిపోతుందనమాట. ఇలా మనం కంఫర్ట్ యాడ్ చేసి ఇల్లు తుడుచుకోవడం వల్ల అంతేకాదు ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాదనమాట. ఇల్లు అయితే చాలా వాసనగా ఉంటుందండి. ఇలా మనం కంఫర్ట్ వాటర్ యూజ్ చేసి తుడుచుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఏడవ టిప్ అండి. ఇలా కొద్దిగా గ్లాస్‌లో వాటర్ యాడ్ చేసి ఇలా నేను కొద్దిగా కంఫర్ట్ యాడ్ చేశానండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ సహాయంతో. ఇలా మనం మిక్స్ చేసి ఇలాంటి స్ప్రే బాటిల్స్ అందరింట్లో ఉంటుంది. ఇలా ఈ స్ప్రే బాటిల్ తీసుకున్నానండి. ఇలా మనం ఆ మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి. ఈ టిప్ అయితే చాలా రకాలుగా యూజ్ అవుతుందనమాట. ఇది మనం బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట. ఇలా మనం కొద్దిగా బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేసినట్లయితే ఈ వాటర్‌ను చాలా వాసనగా ఉంటుందండి. అస్సలు బ్యాడ్ స్మెల్ రాదనమాట. ఇంకొకటి మనం కిచెన్స్ ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటాము. టైల్స్ మరియు స్టవ్ అనేది. ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఇలా ఈ వాటర్‌ను మనం స్ప్రే చేయడం వల్ల చాలా వాసనగా ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ అస్సలు రాదనమాట కిచెన్‌లో మరియు సింక్ దగ్గర. అంతేకాదండి ఫ్రిడ్జ్ మనం ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా మనం స్ప్రే చేసి క్లీన్ చేయడం వల్ల చాలా వాసనగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అస్సలు రాదు. అంతేకాదు మనం డైనింగ్ టేబుల్ మీద, కర్టన్స్ మీద చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఎక్కడైతే క్లీన్ చేస్తామో అక్కడ ఈ స్ప్రే కొద్దిగా మనం ఇలా కొట్టి క్లీన్ చేయడం వల్ల చాలా వాసనగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. మనం కేవలం ఈ ఒక్క కంఫర్ట్‌తో మనకు మన ఇంటికి అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం మనీ చాలా వరకు సేవింగ్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క కంఫర్ట్‌తో తప్పకుండా ట్రై చేసేయండి. అన్నీ యూస్‌ఫుల్ టిప్స్ అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.